డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 డేస్ ప్రోగ్రామ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజా, ఫౌండర్ ఆఫ్ bluechipalgos.com. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంకొక బర్నింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నామండి. అదే ట్యాక్సెస్ ఆన్ F&O ట్రేడింగ్. ఎస్పెషల్లీ ఎవరైతే ఫ్యూచర్స్ కానీ ఆప్షన్స్లో కానీ ట్రేడింగ్ చేస్తున్నారో వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ పే చేసే ట్యాక్సెస్ మీద కొన్ని ఎక్స్ట్రా ట్యాక్సెస్ని ఇంపోజ్ చేసే అవకాశం ఉందండి మన బడ్జెట్లో. సో దాని అవకాశం ఎంతవరకు ఉంది, అసలు మనం ఆల్రెడీ ఏ ట్యాక్సెస్ పే చేస్తున్నాము, అది ఒకవేళ కనుక ఇంప్లిమెంట్ చేస్తే దానివల్ల మనం ఎదుర్కోవాల్సిన పరిణామాలు ఏంటి అనే దాని మీద మనం ఒకసారి ఇప్పుడు డిస్కస్ చేసుకుందామండి. ఓకే, సో ఒక స్టెప్ ఫస్ట్ వెనక్కి వెళ్ళి మనం చూద్దామండి ఏమేమి ట్యాక్సెస్ ఆల్రెడీ మనం పే చేస్తున్నాం యాజ్ ఏ ట్రేడర్. ఓకే, మీరు కనుక ఒకవేళ ఈక్విటీ సెగ్మెంట్లో ట్రేడ్ చేసిన, ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసిన, ఆప్షన్స్లో ట్రేడ్ చేసిన, ఆల్రెడీ ఒక ట్రేడర్ నెత్తి మీద చాలా రకాల ట్యాక్సెస్ ఈరోజు మనకు ఉన్నాయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీటీ ట్యాక్స్ ఉంటుంది మీకు, లేదంటే కనుక ఎక్స్చేంజ్ ట్యాక్సెస్ ఉంటాయి, ఎన్ఎస్సి కానీ బిఎస్సి ఎక్స్చేంజెస్ కానీ పే చేసే ట్యాక్సెస్ ఉంటాయి, ఆర్ సెబీ వాళ్ళు ఛార్జెస్ తీసుకుంటారు. నెక్స్ట్ స్టేట్స్ వాళ్ళు స్టాంప్ డ్యూటీ అని తీసుకుంటారు. మీరు కనుక ఒకసారి ట్రేడ్ చేసే కాంట్రాక్ట్ నోట్ తీస్తే మీ కాంట్రాక్ట్ నోట్లో క్లియర్గా ఉంటుందండి ఎంత అమౌంట్ ఏ ట్యాక్సెస్కి వెళ్ళింది అని చెప్పి, రైట్? మీ బ్రోకర్ ఉంటే బ్రోకరేజ్ తీసుకుంటాడు. మీరు బ్రోకర్కి ఒక 20 రూపీస్ బ్రోకరేజ్ పే చేస్తే ఆ 20 రూపీస్ మీద మళ్ళీ GST 18% ఉంటుందండి. అది మళ్ళీ గవర్నమెంట్కి వెళ్తుంది. సో ఇట్లా మనకి ఎస్టీటీ, ఎక్స్చేంజ్ ఛార్జ్, సెబీ వాళ్ళ ఛార్జెస్, స్టాంప్ డ్యూటీ, GST, ఇట్లా ఆల్రెడీ ఒక ట్రేడర్ చాలా ట్యాక్సెస్ ఆల్రెడీ పే చేస్తున్నారండి. ఇప్పుడు న్యూస్ ఏంటి అంటే రేపు బడ్జెట్లో బీజేపీ వాళ్ళు మళ్ళీ ట్యాక్స్ని పెంచుతున్నారు అని ఒక న్యూస్ వచ్చిందండి అన్ని ఆర్టికల్స్లోనూ కూడా. సో ఆ ట్యాక్స్ పెంచే విధానం ఎలా ఉండబోతోంది, దానివల్ల మనం ఎట్లా ఎఫెక్ట్ అవుతాం ఒకవేళ పెంచిది అనేది మనం ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. సో ఇప్పుడు మనకి స్పెక్యులేషన్ ఏంటి అంటే ఒక 3 వేస్లో ఈ ట్యాక్సెస్ని పెంచొచ్చు అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారండి. ఓకే, ఎందుకు పెంచుతున్నారో కూడా ఒకసారి మనం ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం. ఎందుకు పెంచుతున్నారు అంటే గత కొద్ది సంవత్సరాలుగా, అంటే ఆల్మోస్ట్ ఒక 5 to 6 years ఆఫ్టర్ కోవిడ్ ఎస్పెషల్లీ ఏమవుతుందంటే ఈ ఆప్షన్ సెగ్మెంట్లో ఉన్న వాల్యూమ్స్ చాలా పైకి వెళ్ళినాయండి. ఓకే, జస్ట్ టు గివ్ యూ అన్ ఎగ్జాంపుల్, ఈ రీటైల్ పార్టిసిపేషన్ ఏదైతే ఉందో ఈ రీటైల్ పార్టిసిపేషన్ 2% నుంచి 41%కి వెళ్ళిందండి. ఓకే, విచ్ ఈస్ వెరీ డేంజరస్. ఎందుకంటే ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది మోస్ట్ ఆఫ్ ద సెగ్మెంట్ ఎలా చేస్తారంటే ఆప్షన్స్ ఒక గ్యాంబ్లింగ్ లాగానే చూస్తారు. ఓకే, కొంత పాటు ఒక 10-20% మందే దాన్ని ఒక యాక్చువల్ బిజినెస్ లాగా ట్రీట్ చేసి ఒక సిస్టమేటిక్ వేలో ట్రేడింగ్ చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే ఈ 2 to 41% మంది రీటైల్ పార్టిసిపేషన్ పెరగటంతో లాసెస్ అనేది చాలా బుక్ చేస్తున్నారు. అట్లాగే వాల్యూమ్స్ కూడా చూసుకుంటే ఒకప్పుడు మనకి 3.5 లక్షల కోట్లు ఉండే వాల్యూమ్స్ ఈరోజు 140 లక్షల కోట్లు అయిందండి. ఓకే, అబ్సల్యూట్లీ 140 lakh crore వాల్యూమ్స్ వస్తున్నాయండి ఈరోజు మన కంట్రీలో F&O వాల్యూమ్స్ ఇవి. ఓకే, అండ్ అట్లాగే మీరు ప్రపంచంలో చూసుకుంటే ప్రపంచంలో జరిగే F&O వాల్యూమ్స్లో 80% ఇండియా నుంచి వెళ్తున్నాయండి. 80% అంటే ఒకప్పుడు 6 years బ్యాక్ ఆర్ 10 years బ్యాక్ 15% ఉండే పార్టిసిపేషన్, ఇండియన్ పార్టిసిపేషన్ ఈరోజు 81%కి వెళ్ళిందంటే మన కంట్రీలో ఎంతమంది F&O ట్రేడింగ్ చేస్తున్నారు అనేది మీకు అర్థమవుతుంది. సో గవర్నమెంట్ వాళ్ళు ఈ పార్టిసిపేషన్ని తగ్గించడం కోసం ఈ ట్యాక్సెస్ పెంచుతున్నారు అని చెప్పి మనకు ఒక న్యూస్ వచ్చిందండి. ఓకే, అయితే ఇప్పుడు ఈ ట్యాక్సెస్ని ఎట్లా పెంచుతున్నారంటే ఒక 3 వేస్లో పెంచొచ్చు అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఒకటి ఏంటి అంటే కరెంట్లీ F&O అనేది ఇప్పుడు నాన్ స్పెక్యులేటివ్ ఇన్కమ్. అంటే నాన్ స్పెక్యులేటివ్ ఇన్కమ్ అంటే మీరు దాన్ని అనలైజ్ చేసి ట్రేడింగ్ చేస్తారు కాబట్టి దాన్ని స్పెక్యులేషన్ కాదు అని ఈరోజు దాన్ని ఒక సెగ్మెంట్లో పెట్టారండి. మనకి మార్కెట్లో 2 types ఉంటాయి, ఒకటి స్పెక్యులేటివ్ ఇన్కమ్, ఇంకొకటి నాన్ స్పెక్యులేటివ్ ఇన్కమ్. F&O తీసుకొచ్చి నాన్ స్పెక్యులేటివ్ ఇన్కమ్లో పెట్టారు. దానివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. మీకు ఒకవేళ కనుక ఈ F&O ట్రేడింగ్లో ప్రాఫిట్ వచ్చింది కానీ మీరు రెగ్యులర్ బిజినెస్లో లాస్ వచ్చిందంటే మీరు రెండింటిని ఆఫ్సెట్ చేసుకొని అప్పుడు మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయొచ్చు. ఇది కరెంట్లీ ఉన్న విధానం. ఓకే, లేదు మీకు బిజినెస్లో ప్రాఫిట్ వచ్చింది, F&Oలో లాస్ వచ్చినా కూడా మీరు ఆఫ్సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకసారి దీన్ని కనుక స్పెక్యులేటివ్ ఇన్కమ్లోకి తీసుకొస్తే మీరు F&Oలో ఉన్న లాసెస్ని F&Oలో ఉన్న ప్రాఫిట్స్తోనే ఆఫ్సెట్ చేయగలుగుతారు. ఇది ఒక వెరీ డేంజరస్ సిచ్యువేషన్ అండి. ఎందుకంటే ఎవరైతే దీన్ని ఒక ప్రొఫెషన్ కింద తీసుకుంటున్నారో వాళ్ళు అదర్ ఇన్కమ్స్ తోటి కలిపి వాళ్ళు రిస్క్ని మేనేజ్ చేసుకుంటూ ఉంటారు.
ఎప్పుడైతే దీన్ని నాన్ స్పెక్యులేటివ్ నుంచి స్పెక్యులేటివ్ ఇన్కమ్లోకి తీసుకొచ్చారో అప్పుడు చాలా చాలా పెద్ద ప్రాబ్లం అయ్యే అవకాశం ఉందండి, ఎస్పెషల్లీ సిస్టమేటిక్ ట్రేడర్స్కి. ఓకే, ఇది ఒక వేలో ట్యాక్స్ చేంజ్, స్లాబ్ చేంజెస్ కానీ లేకపోతే ట్యాక్స్ సెగ్మెంట్ చేంజ్ కానీ జరిగే అవకాశం ఉందంటున్నారండి. అండ్ సెకండ్ వే వచ్చి ఏమంటున్నారంటే ఒక 30% స్ట్రైట్ అవే ట్యాక్స్ ఇంపోజ్ చేస్తా అంటున్నారు. కరెంట్లీ విధానం ఎట్లా ఉంటుందంటేనండి, మీకు ఒక 2 lakhs బిజినెస్ ఇన్కమ్ వచ్చింది అండ్ F&O ఇన్కమ్ వచ్చేసి మీకు ఒక 3 lakhs వచ్చింది. సో రెండిట్లని కలిపి 5 lakhs మీరు ఏ స్లాబ్లో అయితే ఉన్నారో, ఓకే, అంటే మనకి 5% స్లాబ్ ఉంది, 20% ఉంది, 30% ఉంది. సో మీరు ఏ స్లాబ్లో అయితే పడతారో మీకు ఆ స్లాబ్లో మీరు పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, కానీ ఇప్పుడు ప్రపోజల్స్ ఎలా ఉన్నాయంటే మీకు బిజినెస్ ఇన్కమ్ ఎంత వచ్చినా కూడా F&O నుంచి వచ్చిన ప్రాఫిట్స్లో స్ట్రైట్ అవే 30% ట్యాక్స్ కట్ ఉండొచ్చు అని కూడా మనకి ఒక న్యూస్ ఉందండి. ఇది కూడా చాలా చాలా డేంజర్ అండి, ఎందుకంటే మీకు ఇంకా ఆఫ్సెట్ చేసుకునే విధానం ఉన్నా కూడా మీకు డైరెక్ట్గా 30% మీకు ట్యాక్స్లోంచి కట్ అయిపోతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 రూపీస్ కనుక తీసుకుంటే 30% స్ట్రైట్ అవే, అంటే 30 రూపీస్ మీరు పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఇది కూడా మంచిది కాదండి. అండ్ థర్డ్ విధానం ఏంటి అంటే TDS ఇంపోజ్ చేయొచ్చు అంటున్నారు, అంటే ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్. ఆల్రెడీ బిజినెసెస్లో కనుక మీరు చూసుకుంటే కొన్ని బిజినెసెస్లో మీకు TDS అని 5% కట్ చేస్తారండి. అంటే మీకు ఎప్పుడైతే ప్రాఫిట్ వస్తుందో, ఓకే, ఆ వచ్చినప్పుడే బ్రోకర్స్ 5% డిడక్ట్ చేసి గవర్నమెంట్కి పే చేసేస్తారు. అఫ్ కోర్స్ మీరు ఈ TDSని మళ్ళీ ఎండ్ ఆఫ్ ద ఇయర్ రిటర్న్స్ ఫైల్ చేసుకున్నప్పుడు వెనక్కి తెప్పించుకోవచ్చండి. కానీ ఇక్కడ ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ డ్రాబ్యాక్ ఉంది. ఈ 5% ఏదైతే ఉందో ఆ 5%తో మీరు మళ్ళీ ట్రేడింగ్ చేయొచ్చు మీ అకౌంట్లో కనుకుంటే. లేదు బ్రోకర్స్ ఇమీడియట్గా మీకు కట్ చేసి గవర్నమెంట్కి కనుక పే చేస్తే మీరు ఆ 5%తో ట్రేడ్ చేయలేరు. అంటే ఇయర్ స్టార్ట్ అయిందండి, ఫస్ట్ మంత్ మీకు 5% ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ఆ 5% గవర్నమెంట్కి వెళ్తే రిమైనింగ్ 11 months కూడా మీరు దాని మీద ఇంట్రెస్ట్ పోగొట్టుకుంటారు, రైట్? సో ఈ TDS కూడా కట్ చేయొచ్చు, చేసి గవర్నమెంట్కి పే చేయొచ్చు, దాని తర్వాత ఎండ్ ఆఫ్ ది ఇయర్ మళ్ళీ మీరు దాన్ని క్లెయిమ్ చేసుకోవాలనే ఒక న్యూస్ కూడా సర్క్యులేట్ అవుతుందండి. సో ఈ 3 waysలో ఏ వేలో అయినా కూడా ట్యాక్సెస్ ఇంపోజ్ కావచ్చు, ట్యాక్స్ స్లాబ్స్ చేంజ్ కావచ్చు, సెగ్మెంట్స్ కూడా చేంజ్ కావచ్చు. సో ఈ ఆప్షన్ ఉంది కాబట్టి ట్రేడర్స్ అందరూ చాలా చాలా వర్రీ అవుతున్నారండి. అయితే అసలు ఇది మనకి మంచిదా కాదా, అసలు ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది మంచిదా కాదా అని చూసుకుంటే ఇది ఖచ్చితంగా మంచిది కాదు అని చెప్తున్నారండి చాలా మంది ఎక్స్పర్ట్స్. ఎందుకు అంటే ఆల్రెడీ 90% ఆఫ్ ద ట్రేడర్స్ లాస్లోనే ఉన్నారు, అది అందరికీ తెలిసిన విషయమే. సో ఈ 90% ఆఫ్ ద ట్రేడర్స్ ఎవరైతే లాస్లో ఉన్నారో, ఓకే, వాళ్ళకి ఏమవుతుందంటే ఆల్రెడీ వాళ్ళు ప్రాఫిట్స్లో ఉండరు కాబట్టి వాళ్ళు ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం ఉండదు. కానీ రిమైనింగ్ 10% వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా సిస్టమేటిక్గా ట్రేడ్ చేసే ప్రాఫిటబుల్ ట్రేడర్స్. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ట్యాక్సెస్ వల్ల ఈ 10% ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ట్రేడింగ్ తగ్గించేసే అవకాశం ఉంటుంది, రైట్? సో లాస్ చేసే వాళ్ళు తగ్గిస్తారా లేదా అనేది మనకు తెలియదండి, ఎందుకంటే అందులో చాలా మంది గ్యాంబ్లింగ్ చేసే వాళ్ళు ఉంటారు, జస్ట్ 10-20,000 ఉంటే తీసుకొచ్చే హీరో జీరో ఆప్షన్స్లో పెట్టేవాళ్ళు ఉంటారు, ఇలా చాలా రకమైన ట్రేడర్స్ ఉంటారు, లేకపోతే ఎవరో టిప్స్ ఇస్తున్నారని చెప్పి పెట్టేవాళ్ళు ఉంటారు. వీళ్ళు ట్యాక్స్ గురించి ఆలోచించకపోవచ్చు అండి, ఓకే, కానీ సిస్టమేటిక్గా ట్రేడ్ చేసే 10% వాళ్ళు కూడా దీన్ని ఆపేసే అవకాశం ఉంటుంది. అండ్ అట్లాగే ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ 10% ఆఫ్ ద ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో ఈ 10% ఆఫ్ ద ట్రేడర్స్లో కొంతమంది చిన్న చితక ప్రాఫిట్స్ వచ్చే వాళ్ళు కూడా ఉంటారండి. ఇప్పుడు వాళ్ళు ఏమవుతారంటే ఈ 90%లో కలిసిపోతారు, ఓకే. ఎందుకు అంటే వాళ్ళకు వచ్చిన కొంచెం ప్రాఫిట్లోంచి కూడా వాళ్ళు మళ్ళీ ట్యాక్సెస్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ అట్లాగే దీన్ని కనుక స్పెక్యులేటివ్ ఇన్కమ్లో కలిపితే ఆ పర్సంటేజ్ ఇంకా పెరుగుతుంది. సో ఏ పరంగా చూసుకున్నా కూడా ఈ ట్యాక్స్ పెంచడం అనేది కరెక్ట్ కాదు అనేది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే నిజంగా మీరు కనుక F&O సెగ్మెంట్లో ఉన్న వాల్యూమ్స్ని తగ్గించాలి, రీటైలర్స్ని మీరు క్యాష్ సెగ్మెంట్లోకి షిఫ్ట్ చేయాలనుకుంటే చాలా చాలా అదర్ వేస్ ఉన్నాయి. మీరు సర్టిఫికేషన్స్ తీసుకొని రండి, లేదంటే మినిమం క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ పెట్టండి, లేదు అంటే ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళు STTని తగ్గించమంటున్నారు. STT అంటే గవర్నమెంట్ వాళ్ళు ఛార్జ్ చేసే ఒక ట్యాక్స్ అండి, ఓకే, సెక్యూరిటీస్ ట్యాక్స్. ఆ ట్యాక్స్ ఈక్విటీలో ఈరోజు చాలా ఎక్కువ ఉందండి. ఆ ఎక్కువ ఉండటం వల్ల యాక్చువల్గా చాలా మంది ట్రేడర్స్ ఏమవుతున్నారంటే ఈక్విటీ వదిలేసి ఆప్షన్స్కి వస్తున్నారు. ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే మీకు నిజంగా కనుక ట్రేడర్స్ ఆప్షన్స్ నుంచి ఈక్విటీలోకి వెళ్ళాలి అంటే మీరు STTని తగ్గించండి, సో దాట్ ట్రేడర్స్ మళ్ళీ ఈక్విటీల్లోకి వస్తారు అని చెప్తున్నారండి. సో ఇట్లా చాలా చాలా వేస్ ఉన్నాయండి. ఆ వేస్ అన్నీ అయిపోయిన తర్వాత మాత్రమే ట్యాక్స్ పెంచడం అనేది ఒక ఆప్షన్ అని ట్యాక్స్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు.
సో లెట్స్ హోప్ ఫ్రెండ్స్, గవర్నమెంట్ ట్యాక్సెస్ పెంచదు, ఇన్ఫ్యాక్ట్ ఇంకా ట్యాక్సెస్ తగ్గిస్తుంది, సో దాట్ ఈ ఆప్షన్స్లో ఉన్న వాళ్ళు ఈక్విటీలోకి వస్తారు అని హోప్ చేద్దాము. సో మనకి డెఫినెటివ్గా న్యూస్ వచ్చేదాకా వెయిట్ చేద్దాము. బడ్జెట్లో మనకి దీని గురించి క్లియర్ కట్ డెసిషన్ తెలుస్తుందండి. దాని తర్వాత మీరు మీ ట్రేడింగ్ ప్లాన్ని కంటిన్యూ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.